మీరు దేశమా మతమా ఒకటి చెప్పరాదని బాయ్ సాబ్ అలా ఎవరో చెప్పడానికి వీల్లేదు. హిందువులు అందరూ అదే చెప్తారు. చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇదో మీ తగలబెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. నా వరకు వచ్చినప్పుడు నన్ను అడిగారు కనుక నా పర్సనల్ ఒపీనియన్, నా పర్సెప్షన్ నేను చెప్తున్నాను. దేశమా దేవుడా అని అంటే కనుక దేశము ఉండాలి, దేవుడు కావాలి. ఇక్కడ బ్రతకడానికి దేశం ఎంత ముఖ్యమో పైకి వెళ్ళిన తర్వాత దేవుడు అంతే ముఖ్యం. దేవుడే లేడని చెప్పే నాస్తికులు అందరూ కూడా ఉంటారు. మరి వాళ్ళంతా ఎవరు? వాళ్ళని ఏం చేయాలో దేవుడు డిసైడ్ చేస్తాడు. ఏ దేవుడు డిసైడ్ చేస్తాడు? ఆ ఒక్కడే ఉన్న దేవుడు డిసైడ్ చేస్తాడు. నేను నమ్మే తండ్రి కుమార పరిశుద్ధాత్ములు వారు నిర్ణయిస్తారు. తండ్రి అని చెప్తున్నారు, కుమారుడు అని చెప్తున్నారు, పరిశుద్ధాత్మ. అది ఇదివరకు మనం మాట్లాడేసాం. ట్రినిటీ అనేది ఒక కాన్సెప్ట్. అది తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు వ్యక్తులుగా కనిపించిన ఒక్కడే దేవుడు. అందుకే నేను మోనోథియిజం పోలిథియిజం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదంతా కూడా ఫినిష్. హైందత్వంలో ఈ రామాయణం జరిగిందని అనడానికి, మహాభారతం రాసింది అనడానికి ఇవన్నీ కూడా ఆధారాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ దేవుళ్ళు పుట్టిరు. అసలు రాముడు కృష్ణుడు ఇవన్నీ అసలు ఒట్టి స్టోరీ. అదంతా ఒట్టి స్టోరీ. అయోధ్యలో సంవత్సరాల కింద స్టోరీ కాదు. అయోధ్యలో 1 minute బుద్ధుడికి సంబంధించినవి దొరికినాయి కానీ అయోధ్యకి సంబంధించిన ఒక కన్స్ట్రక్షన్ దొరకలేదు. రామసేతు నిజం కాదు, ద్వారకా నిజం కాదు. బైబిల్ సత్యం. అయితే ఈ యేసు కొట్టిన మేకులు ఎక్కడ ఉన్నాయి? యేసు కొట్టిన మేకులు ఎక్కడ ఉన్నాయిగా? ఇజ్రాయెల్ లో. నువ్వు తెలివైన క్వశ్చన్ అడిగాను అనుకుంటున్నావు. ఉన్నాయి. ద ష్రౌడ్ ఆఫ్ నమ్మట్లేదు. వెళ్ళి వాళ్ళని అడగాలి నువ్వు. యేసుక్రీస్తు గురించి ఆధారాలు గెత్సెమనే తోట గురించి రాశారు. ఉంది. ఇజ్రాయెల్ అనే ప్రాంతం ఉంది. యెరూషలేం ఉంది. యెరూషలేం మందిరం ఉంది. ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసింది. గుజరాత్ సముద్రంలో ఇలాంటి మాటలు చెప్పండి. చేసేసింది. గుజరాత్ సముద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా లోపలికి వెళ్ళినప్పుడు కూడా సాక్ష్యాలు ఉన్నాయి. ఓకే. తర్వాత ఈ యొక్క శ్రీలంకకు రామసేతు ఆధారం కూడా ఉందని చెప్పి ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసేసింది. శ్రీకృష్ణ పరమాత్ములు ఆయన పాలించినటువంటి ఆ ద్వారక నగరం కానీ, ఆయన ఉన్నటువంటి ప్రేమ మందిర్ కానీ అవన్నీ ఇవన్నీ కరెక్టే అని చెప్పింది ఇండియన్ సైంటిస్టులు కూడా కాదు. అమెరికాలో సైంటిస్టులు వాళ్ళందరూ కూడా చెప్పారు ఈ గ్రంథాల్లో ఉన్నట్టు నిజమే. ఈ దేశంలో, భారతదేశంలో శ్వాస ఇవన్నీ కూడా సాక్ష్యాలు మీ మతం వలస వచ్చింది అనేది ఎంత నిజమో, ఈ రామాయణం, మహాభారతం, ఈ వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణం, సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయనేది కూడా అంతే నిజం. మీరు నేను అనుకుంటే సరిపోదు. ఆర్కియాలజికల్ ఐక్యరాజ్య సమితి ఎప్పుడు చెప్పదు. ఐక్యరాజ్య సమితి ఎందుకు చెప్తుంది అన్న? అసలు ఆ మెసేజ్ టైప్ చేసినోడు కన్నా బుర్ర పని చేయాలి. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ చెప్పిందిరా అంటే కొంచెం నమ్మేలాగా ఉంటది. ఐక్యరాజ్య సమితిలో కృష్ణుడు గురించి, రాముడు గురించి ఇవన్నీ నిజాలు సార్. ఇవన్నీ మీరు నమ్మండి సార్. ఐక్యరాజ్య సమితిలో రాముడు రామసేతు నిజం. రామసేతు అనేది షోల్స్ అంటారు. అందుకే షోల్స్ అంటే వినండి, అది నిజం కాదు. అది నిజం కాదు. అది మీలాంటి వ్యక్తులు ఎక్కడ రామసేతు నువ్వు చెప్పిన ఐక్యరాజ్య సమితి రామసేతు ఎక్కడ? నువ్వు చెప్పిన ఐక్యరాజ్య సమితి రామసేతు ఎక్కడ ఉంది చెప్పు. మాట మార్చొద్దు. నువ్వు చెప్పిన ఐక్యరాజ్య సమితి రామసేతు ఎక్కడ ఉంది? శ్రీలంకలో ఈ భారతదేశం నుంచి అక్కడికి అటాచ్ అయ్యి ఉండేదాన్ని. శ్రీలంక నుంచి ఇండియాకి ఎన్ని కిలోమీటర్లు? 100 యోజనలే. ఎంత ఉంటే అంత ఆడ. నేను కిలోమీటర్ సార్, రామాయణంలో 100 యోజనలో ఉంది సార్. శ్రీలంక టు ఇండియా గురించి కావాలంటే మళ్ళీ రామాయణం జరగలేదని మీరే అంటున్నారు, మళ్ళీ రామాయణంలో ఉందని మీరే మాట్లాడుతున్నారు. ఎట్లా? ఒక్క నిమిషం పరిగణలోకి తీసుకోవాలి. 100 యోజనలు అంటే 1200 నుంచి 1300 కిలోమీటర్లు 100 యోజనలు అంటే. ఓకేనా? 1200 నుంచి 1300 కిలోమీటర్లు. శ్రీలంక టు ఇండియా మొత్తం ఆన్లైన్, మొత్తం దేవునితో మాట్లాడారు మీరు. ఎట్లా మరి చూడాలి కదా. శ్రీలంక టు ఇండియా 1700 నుంచి 1800 కిలోమీటర్లు శ్రీలంక టు ఇండియా. ఇంకా తక్కువే.
ఇప్పుడు 100 యోజనలు ఆంజనేయుడు దాటాడంటే శ్రీలంకకి వెళ్ళాడా? అప్పుడు అది రామసేతు ఎలా నిజమవుతుంది? రామసేతుని షోల్స్ అంటారు దాన్ని. ఈ ప్రపంచంలో అలాంటివి 7 ఉన్నాయి షోల్స్, అర్థమైందా? అవి జంతు కలేబరాలు చనిపోతే అవన్నీ ఒక చోటకు పోగయ్యి ఒక బ్రిడ్జ్ లాగా అది ఏర్పడుతుంది. దాన్నే షోల్స్ అంటారు. అది రామసేతు కాదు. ఇంకా ద్వారక అంటావా? ద్వారక లేనే లేదు. మియామి, అమెరికాలో మియామి అనే ప్రాంతంలో ద్వారకా లేదు అంటే మీరు హైదరాబాద్ నుంచి కాకినాడ కూడా పోరేమో. ఎందుకు ఏమైంది ఇప్పుడు? నేనేం దేశం మీద ప్రేమ లేదా? దేశానికి మీ మతానికి సంబంధం ఏంటి? మీ మతానికి దేశానికి సంబంధం ఏంటి? ఇది భారతదేశం. ఎవరు చెప్పారు? అసలు హిందూ అంటే ఏంటి? మతమా? మీరు ప్రాంతం మాది, మతము కాదు ప్రాంతం. సింధు ప్రాంతం నుంచి హిందూ వచ్చింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఎలా వచ్చింది? భారత రాజ్యాంగం ప్రకారము హిందుత్వం అనేది మతమే, క్రైస్తవం అనేది మతమే, రాజ్యాంగం డిసైడ్ చేసింది. కాబట్టి బైబిల్ కి ప్రయారిటీ ఇస్తారా, చట్టానికి ప్రయారిటీ ఇస్తారా? మీకు అంటే మీకు చట్టం కావాలన్నా రాజ్యాంగాన్ని గౌరవిస్తారా, మతానికి గౌరవిస్తారా? ఈ క్వశ్చన్ తప్పు. నాకు బైబిల్ ముఖ్యమే, రాజ్యాంగం ముఖ్యమే. నేను ముందే చెప్పాను కదా. పాపం నాకు రాజ్యాంగం ముఖ్యం. పాపం చేసిన వాడు బైబిల్ నమ్మితే ఆ పాపాలు పోతాయని బైబిల్లో ఉంది. ఒక్క నిమిషం. అదే చట్టాలలో ఏముందంటే ఏ పాపాన్ని చేసిన వాడు ఏ రోజుకి ఆ రోజు శిక్ష అనుభవించాల్సింది తప్పదు అనేది చట్టం చెప్తుంది. నేను చట్టం కావాలన్నా మతం కావాలి. నేను అందుకే చెప్పాను కదా బ్రదర్, ఇందాకే చెప్పాను. ఏం చెప్పాను? ఖచ్చితంగా నా పక్షాన ప్రవీణ్ ఏదైనా తప్పు చేస్తే నేను ఖచ్చితంగా కేసు పెడతాను రాజ్యాంగ ప్రకారం. అలాగే నా మతము ప్రకారం క్షమించాలి గనక నేను ఖచ్చితంగా చెప్పండి అయ్యా. ఒకసారి కేసు ఒకటే ఎందుకు చెప్పాలి? ఒకటే ఎందుకు చెప్పాలంటే నువ్వు అనుకున్నదే చెప్పాలా? నువ్వు అనుకున్నదే చెప్పాలా? గ్రంథం పట్ల నమ్మకం లేదు కాబట్టి మళ్ళా చట్టానికి వచ్చి కేసు పెడతారా? ఎట్లా కేసుని ఎందుకు ఫాలో కావాలి? కాన్స్టిట్యూషన్ లో ఉన్నాం కదా, రాజ్యాంగంలో మన దేశం డిక్టేటర్షిప్ ఏం కాదు. ఎవరైనా తప్పు చేస్తే వాడి మీద ఆ యొక్క పరిస్థితులు చేయదాటితే ఖచ్చితంగా మనం చట్టం దగ్గరికి వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్తాం. ఆ తర్వాత అతను మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేనున్నా అనుకోండి, ఉపేంద్ర అనేటోడు సిగ్నేచర్ ఎంప్లాయ్ కాబట్టి సిగ్నేచర్ స్టూడియోలోనే పనిచేయాలి. నేను పొద్దున సిగ్నేచర్ స్టూడియోలో చేస్తే సాయంత్రం ఇంకో ఛానల్లో చేస్తా అంటే అది ఫ్రీలాన్సింగ్ కిందికి అయితే అట్లా చేయడానికి ఒప్పుకోదు. ఉపేంద్ర అనే ఆయన సిగ్నేచర్ స్టూడియోలో చేస్తున్నాడు. ఆ సిగ్నేచర్ స్టూడియో హైదరాబాద్ లో ఉంది కాబట్టి ఆయన హైదరాబాద్ లో కూడా తిరుగుతాడు. కాబట్టి బైబిల్ మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నా నేను చెప్పాను నిజాలని మీరు అనుకుంటారు. ఇది చర్చి కాదు, చర్చ్ లో ఉన్న మేము మీరు రెండు కాదు. ఒకసారి ఏమో క్షమిస్తానంటున్నారు, ఒకసారి వెళ్ళి కేసు పెడతా అంటున్నారు. క్షమిస్తారా, కేసు పెడతారా? ఒకటే చెప్పాలి. క్షమిస్తారా, కేసు పెడతా. నేనైతే చట్ట ప్రకారం కేసు పెడతాను అంటున్నాను. ఇప్పుడు అంటే మీ గ్రంథం పక్కన పెడతారు. నేనైనా కేసు అంటే మీకు క్షమించే మీ గ్రంథం పక్కన పెట్టేస్తాను. నీకు అర్థమవుతుందా ప్రవీణ్? నేను ఒక మాట చెప్తాను. నేనైనా కేసే పెడతాను. ఓకేనా? క్షమించే పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టేస్తారు. అలాగే కాదు, ఒకటి చెప్పాలి, ఏదైనా ఒకటి. నువ్వు అనుకున్నది నేను చెప్పను. నేను చెప్పాలనుకున్నది నేను చెప్తాను. నేను అనుకున్నది నువ్వు చెప్పవు కదా. నేను చట్టపరంగా చెప్పాలనుకుంది ఒకటే చెప్పాలి, రెండు చెప్పకూడదు. నేను ఆమె పెళ్లి చేసుకుంటాను, నేను ఆమె పెళ్లి చేసుకోను, నా ఇష్టం. అట్లనే ఉంది. నేను చేసుకుంటారా చేసుకోరా ఒకటే చెప్పాలి. మీరు కేసు పెడతారా, మీ బైబిల్ ప్రకారం క్షమిస్తారా ఒకటే చెప్పాలి. ఈ రెండు వేరు వేరు కదా. పాస్టర్ గారు, ఈ డిస్కషన్ అంతా ఎందుకు వస్తుంది అని అంటే, క్రైస్తవ మత పెద్దలు క్రైస్తవం గురించి బోధించుకుంటే తప్పులేదు, కానీ ఇతర మతాలని దూషించడం దగ్గర నుంచి వస్తుంది ఇదంతా. ఎగ్జాంపుల్ మీరే ఇందాక అసలు రాముడు లేడు, రామాయణం జరగలేదు, బైబిలే ఉంది, యేసు ప్రభునే ఉన్నాడు, యేసు నమ్మకపోతే నరకానికి పోతాడు. నేను ఆ టాపిక్ ఎప్పుడు లిఫ్ట్ చేశాను? మీరు చెప్పడం వాట్సాప్ యూనివర్సిటీ మెసేజ్ చెప్తుంటే నేను ఎడ్యుకేట్ చేయాలి కనుక చెప్పాను. వాట్సాప్ యూనివర్సిటీ మెసేజ్ చెప్తే ఇక్కడ విని వెళ్ళిపోయే అంత అమాయకుడు ఎవడో లేడు బ్రదర్. మీరు వాట్సాప్ మీరు ఇన్ఫర్మేషన్ మాట్లాడండి. మీరు ఇన్ఫర్మేషన్ మాట్లాడండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్. ఈ డిస్కషన్ ఏమన్నారు? మీరు దాడులు చేస్తున్నారు క్రైస్తవుల మీద అన్నారు స్టార్టింగ్ లో. ఇదే క్రైస్తవుల మీద కనుక హిందువులో లేట ఇతర మతాలు వాళ్ళు దాడులు చేయదలుచుకుంటే ఇవాళ ఒక చర్చ్ ఉండకపో, ఒక పాస్టర్ ఉండకపో, ఒక క్రైస్తవుడు ఉండకపో, జనాభా ఎంత? హైదరాబాద్ లో కానీ రాష్ట్రంలో హిందూస్ అని పిలువబడుతున్న వారి కంటే సెక్యులర్ పీపుల్ ఎవరో ఉండరని నేనే చెప్తాను అనేక మార్లు.
హిందూస్ ప్యూర్ సెక్యులర్స్. అలాంటి సెక్యులర్ గా ఉండడు, అవతల హిందువులు సెక్యులర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈయనకు కావాలి. ఓకే ప్రవీణ్ 1 minute. ఇప్పుడు ఈయన క్రైస్తవ మతానికి ఇంపార్టెంట్ ఇచ్చుకుంటాడు, మిగతా మతాన్ని తిడతా ఉంటాడు, కానీ వాళ్ళు మాత్రం హిందువులు మాత్రం అన్ని మతాలు ఒకటే, ఎవరైనా ఒకటి అని చెప్పి గౌరవించే వాళ్ళకి వీళ్ళకి కావాలి అని చెప్పుకునే వాళ్ళు వీళ్ళ దృష్టిలో పుణ్యాత్ములు. అరే బాబు ఏంద్ర మా దేవుడిని మా ధర్మాన్ని ఇట్లా ఇన్సల్టింగ్ చేస్తున్నారంటే మీరు మతోన్మాదులు. ఓకే క్వశ్చన్ చేసేటోళ్ళు అయిపోయింది కదా, నీ క్వశ్చన్ అయిపోయింది కదా. బైబిల్ మొన్న ఒక ఆయన దారిలో పడిపోతే ఇతర దేవత మొన్న ఒక ఆయన దారిలో పడిపోతే స్వామి మాల వేసుకున్నాడు. నేను వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అతనికి హెల్ప్ చేస్తుంటే వాటర్ పట్టిస్తుంటే అక్కడ ఉన్నవారు గుర్తుపట్టి, సార్ మీరు పాస్టర్ గారు కదని ఒక అతను అయితే ఆశ్చర్యపడి, సార్ మీరు అని అని ఆయన స్టన్ అయిపోయి చూస్తున్నాడు. అంటే ఇతను ఈ రవీంద్రనాథ్ స్వామిమాల వేసుకున్న అతనికి హెల్ప్ చేస్తాడని నేను అనుకోలేదు అని అతను అనుకున్నాడు. వినండి బ్రదర్, నేను మీకంటే సెక్యులర్ని, మీరు అసలు సెక్యులరే కాదు, నేను ప్యూర్ సెక్యులర్ క్రిస్టియన్, నేను సెక్యులర్ హిందూస్ని ఇష్టపడతాను. నాకు ఫ్రూట్స్ అమ్మి ఒక ఆయన ఫ్రూట్స్ తీసుకుంటాను రెగ్యులర్గా, ఆయన ప్యూర్ సెక్యులర్ హిందూ. ఆయనకి సమస్య వచ్చినప్పుడు నేను చాలా ఆయన్ని ఓదార్చి, సువార్త ఇంత కూడా చెప్పకుండా, దేవుని గురించి ఇంత కూడా చెప్పకుండా ఓదార్చి ఆయన షాపు పోయే క్రమంలో హెల్ప్ చేశాను. ఎక్కడ కూడా దేవుడు అనే టాపిక్ రాలే. నేను సెక్యులర్ని, నేను సెక్యులర్ హిందూస్ను ప్రేమిస్తాను. నాకు పాలు పోసేవాళ్ళు, ప్రసాదం అనేది నా పర్సనల్, అది ప్రసాదం ఫస్ట్ సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసుకోండి. మూర్ఖుల్లా బిహేవ్ చేయకూడదు. సెక్యులర్ అంటే మీరు నన్ను ఇబ్బంది పెట్టకూడదు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. అరే నువ్వు బైబిల్ నమ్మకపోతే కొడతాను, నువ్వు ప్రైజ్ ది లార్డ్ చెప్పకపోతే కొడతాను, ఇది సెక్యులరిజం కాదు. సెక్యులరిజం అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్లేదే సెక్యులరిజం. నేను మిమ్మల్ని అర్థం చేసుకుని మీ చర్చికి వస్తా, నేను మిమ్మల్ని అర్థం చేసుకుని మీ చర్చిలో మీరు చెప్పే వాక్యం నేను వింటాను, మీ చర్చిలో నేను ఇచ్చే అది ఉంటది కదా కేక్ నేను తింటాను, మీరు నన్ను అర్థం చేసుకుని నాతో పాటు టెంపుల్కి వస్తారా? దాన్ని సెక్యులరిజం అంటారు. దాన్ని సెక్యులరిజం అంటారు. ఒకరొకరు అర్థం చేసుకుని నడవాలి అని చెప్పి అర్థం చేసుకోవడం అంటే మీ గుడికి రావడమా? అంటే అర్థం చేసుకోవడం అంటే గుడి రావద్దు. నిన్ను ఎవరు రమ్మన్నారు? సువార్త చెప్తారు, వింటే మారితే రా, నో ఇష్యూ. అంతేగాని అర్థం చేసుకోవడం అంటే గుడికి రావడం, అర్థం చేసుకోవడం అంటే మా మంచం మీద నువ్వు పడుకోవడం, మీ మంచం మీద నేను పడుకోవడం కాదు సెక్యులరిజం అంటే. సెక్యులరిజం అంటే ప్రైజ్ ది లార్డ్ చెప్తావు చెప్పవా, నేను నీ కాలర్ పట్టుకోకూడదు, జై శ్రీరామ్ చెప్తావు చెప్పవా, నువ్వు నా బుర్ర పగల కొట్టకూడదు. అందరం కూడా చక్కగా మంచి సహోదర భావంతో ముందుకెళ్ళాలి, అది సెక్యులరిజం అంటే. అంతేగాని మా గుడికి రా, మా ప్రసాదం తిను, మా దేవుడికి దండం పెట్టు, సంకనాకు, ఇది సెక్యులరిజం కాదు. సెక్యులరిజం అంటే నువ్వేదో అనేసుకుని అదే సెక్యులరిజం అనుకో.